ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఈ దినం అందిస్తున్న వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడియ ఎన్నో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. యేసు ప్రభు యొక్క శిలువ శ్రమ దినములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ శ్రమ దినాల్లో దేవుడు మనతో రెండవ రాకడ ఎప్పుడు ఉందో మనకు తెలియదు కనుక మెలకువగా ఉండమని సెలవిస్తున్నారు. 25వ అధ్యాయంలోని 13 వచనాలు చూసినట్లయితే బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి వ్రాయబడి ఉంది. పెండ్లి కుమార్తెలుగా వచ్చిన బుద్ధి కలిగిన వారు దివిటీలతో సరిపడా నూనె తెచ్చుకున్నారు. ముందు చూపుతో వారు వచ్చారు. అలాగున మనమును ముందు చూపు కలిగి ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడే వారముగా మన నడవడిని మార్చుకోనమని దేవుడి దినమును మనతో మాట్లాడుతున్నారండి. మనము దేవుని యొక్క చిత్తములో జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము. ప్రార్థన చేద్దామండి. సర్వశక్తివంతుడైన దేవ, జీవాధిపతి, నేను మాతో మాట్లాడినందుకు వందనాలు. మెలకువ కలిగి ఉండుడి అని అంటున్నారు. ముందు చూపు కలిగి ఉండమని సెలవిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు ప్రభా. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ లోకరీతైనటువంటి పాపములో మేము పడిపోకుండా ఈ లోకముతో మేము నడుస్తూ ఉండగా మెలకువ కలిగిన ఆత్మతో కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మీ చిత్తంలో మేము నడవగలుగున్నట్టుగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.